చిట్టిబాబు గారు ఆగండి, లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. నిజాయితీ ఉన్నవాడైతే ధైర్యంగా ఇస్తారు. చిట్టిబాబు గారు ఆగండి, మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు ఆగండి, దయచేసి ఆగండి, మీకు ఇస్తాను. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. నేను 1/3 అంటున్నాడు. ఆయనకు పాపం టీడీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వలేదేమో. 1/3 అని అది రూల్ కాదండి. ఏంటంటే గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో 4-5 పార్టీలు అంటే ఇప్పుడు కూటమిలో ఏ పార్టీ ఉందండి? జనసేన పార్టీ కూటమిలో ఉంది, బీజేపీ కూటమిలోనే ఉంది, టీడీపీ 3 పార్టీలు కూడా కూటమిలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకే పార్టీ ఉందండి? ఇక్కడ 11 సీట్లు వస్తే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? 5 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? ఇవ్వకుండానే ప్రతిపక్ష పక్షాన వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టారా? 2015లో ఏం జరిగిందండి? 2015లో ఏం జరిగిందండి? గతంలో మీరు చూడండి. చిట్టిబాబు గారు ఇస్తా, చిట్టిబాబు గారు ఇస్తా, ప్లీజ్ మాట్లాడి ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు అండి, తమిళనాడులో కరుణానిధి గారు ఉన్నప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ కరుణానిధి గారికి ఎన్ని సీట్లు వచ్చాయంటే 2 సీట్లు వచ్చి, ఎంజీఆర్కి తర్వాత ఎలక్షన్లో 3 సీట్లు వచ్చినాయి. వాళ్ళు ప్రతిపక్ష హోదా కాదా? ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టి ప్రజల పక్షాన పోరాటం చేయలేదా? మరి మీరు ఎందుకని ఇదేమన్నా రూలా? లక్ష్మణ్ గారు, ఈ కూటమికి విజ్ఞత లేదు, వివేకం లేదు, సంస్కారం లేదు, లేదు వీళ్ళకి. చిట్టిబాబు గారు సమయం తక్కువ ఉంది, మీరు మాట్లాడితే మళ్ళీ మీరు కంక్లూడ్ చేసే అవకాశం మీకు రాదు. చిట్టిబాబు గారు సమయం తక్కువ ఉంది. లక్ష్మణ్ రావు గారు 30 సెకండ్స్ ఉంది, కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలోకి వచ్చారు. మీరు ఆయన హేళన చేయాలి, చెందాలనుకుంటే ప్రజలకు సమాధానం చెప్తారు. మేము ప్రజలకు సమాధానం చెప్తాం. ప్రజలకి మా మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది. ఎవరో చెప్తే మాకు మీ సులకన అయిపోతామో, మా పార్టీ సులకన అయిపోతామో అంత దీనిగా కాదు. ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఆయనకి మరి ఆ ఉద్దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆయనకి, ఎందుకంటే ఆ మాత్రం నాలెడ్జ్ మనంత వరకు ఉందనుకున్నాను. కానీ నాకు ఈ రోజు ఆయన మాట్లాడిన బట్టి అర్థమైపోయింది. స్క్రిప్ట్ లేదే మనం చదవలేము, స్క్రిప్ట్ అంతే మనకు తెలియదు. ఎవరేది ఇచ్చారు లక్ష్మణ్ గారు, ఒక విషయం పవన్ మాట్లాడిన విషయంలో వాళ్ళ విషయం ఏంటంటే అంతర్లీనంగా ఒక రహస్యం, ఒక సూచన బయట పెట్టాడు ఆయన. అంటే వెన్నుపోటుదారుడికే నేను వెన్నుపాటు పొడిచి బయటకు వస్తాను, నేను ప్రతిపక్ష హోదా తీసుకుంటాను అని ఇండైరెక్ట్ గా చెప్పారు. రేపు రాబోయే చరిత్ర అదే. 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా బయటకు రావాలంటే ఏదో సాకు పెట్టుకుని బయటకు వస్తాడు. నేను 22 నేను చెప్పబోయింది అదే. వెన్నుపోటీ ప్రయత్నం పక్కన మనోహర్ ఉన్నాడు కానీ అదే మనోహరు ఆ చరిత్ర ఉన్న తండ్రి గడుపుతున్నాడే కదా, ఆ ప్లానింగ్ ఏదో జరుగుతుంది. నేను చెప్పబోయేది అదేనండి. లక్ష్మీనాథ్ గారు 5 సంవత్సరాలు కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ గారు బహుశా రేపు మాపు బయటకు వచ్చి ఆయన ప్రతిపక్ష హోదా తీసుకొని ఆయన పోరాటం చేస్తాడేమో. మంచిదే, పోరాటం చేయమండి. ప్రజల పక్షం ఎవరో పోరాటం చేసిన అధికార పక్షంలో ఉన్నా కూడా ఒకటి లక్ష్మణరావు గారు, అధికార పక్షంలో ఉన్నా కూడా రీసెంట్ గా కొన్ని వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వచ్చినప్పుడు అవన్నీ పబ్లిక్ స్టంట్, అవన్నీ సినిమా షూటింగ్లు, అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, అవన్నీ ఎవరికి తెలియదు. చీత షిప్ అని కాకినాడ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు 30% కాకినాడ షిప్ లో హోటల్ తీసుకున్నాడు. చిట్టిబాబు గారు ఎవరు మాట్లాడినా అర్థం కాదు. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడివ్వండి. చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు కదా. చిట్టిబాబు గారు ప్రజలు చూస్తున్నారు, ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి. ఓటర్ల కమిషన్ లో సక్రమంగా వచ్చేస్తే కూటమితో సఖ్యంగా ఉంటారు. ఆయనకి రావాల్సిన ఓటర్లు రాకపోతే అది జరిగింది ఇది జరిగింది అని అరుస్తారు. ఎస్ కంక్లూడ్ చేశారు మీరు. కంక్లూడ్ అయిపోయినట్టు మీరు చెప్పింది కంక్లూడ్ అయింది కదా. నేను అదే చెప్తాను సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా తీసుకొని ప్రజల పక్షం పోరాటం చేయాలా, ఆదినారాయణ గారు ప్రతిపక్ష హోదా తీసుకుని పోరాటం చేయండి. రైట్, ఆదినారాయణ గారు కంక్లూడ్ చేయండి. ఆదినారాయణ గారు, వైసీపీ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా వీళ్ళు గతంలో మనం పరిపాలన చూసాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఒకటే సిద్ధాంతం. అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ మాట్లాడలేదు. ఈ రోజు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి.
మీరు ప్రజాక్షేత్రంలో రండి. మీరు ఆటికి పోయి మాకు ప్రతిపక్ష హోదా కావాలా, వీటికి పోయి ప్రతిపక్ష హోదా, అసెంబ్లీకి రండి ఫస్ట్. అసెంబ్లీలో వచ్చిన తర్వాత మీ ప్రతిపాదనను స్పీకర్ గారు ఉంటారు, మనకు సంబంధించినటువంటి ఆదినారాయణ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మేము మిమ్మల్ని అవహేళన చేయము, మిమ్మల్ని ఏమీ అనము, మీకు ఎక్కువ సమయం కేటాయిస్తాం ప్రజల కోసం. వాళ్ళ మీదకి బాండ్ పేపర్ రాసేవాళ్ళంట, మరి మీరు రాసిస్తారా? వాళ్ళని అవహేళన చేస్తారని వాళ్ళు ఇదిగా ఫీల్ అవుతున్నారు. ఆయన వస్తే వాళ్ళ కంటెంట్ ఎలా ఉందంటే, గతంలో వీళ్ళు చేశారు కదా, గతంలో మేము ఎలాగైతే పరిపాలించామో అలాగే తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుంది అనుకుంటున్నారు. ఇది తప్పు. ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వము. మీరు ప్రవర్తించిన విధంగా ఎవరు కూడా ఇక్కడ ప్రవర్తించరు. ప్రతిపక్ష హోదా ఏమవుతుందో ప్రజలు చెప్పండి. రైట్. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలే ఇవ్వలేదు. చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. ఎస్ నారాయణ గారు, ఎస్ అర్థమైంది మీరు చెప్పింది. చిట్టిబాబు గారు చెప్పండి. మీరు ప్రతిపక్ష హోదా గురించి